పోలీసులు అడిగారండి, గుర్తు తెలియని వ్యక్తులను మీరు వేశారు కాబట్టి ఇన్ జనరల్ దట్ ఈస్ ఎ ప్రొసీజర్ కదా, గివ్ అస్ ది సీసీ కెమెరా ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఎలాగో ఉంది కదా, ఆ ఫుటేజ్ ఇవ్వండి, మేము విల్ రిజిస్టర్ అ కేసు అన్నారు. అప్పుడు నింపాదిగా చావు కబురు మెల్లిగా చెప్పినట్టుగా అప్పుడు మెల్లగా తీసుకొచ్చి, అంటే అతన్ని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మాచర్ల ప్రాంతం నుంచి పంపించేసి అక్కడ సేఫ్ హెవెన్లో పెట్టిన తర్వాత అప్పుడు మెల్లగా వీళ్ళు తీసుకొచ్చి ఇదిగోండి 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 పిన్నెల రామకృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే చూసారా చూసారా అని చెప్పి చూపించారు. చూపించిన తర్వాత కూడా మెల్లిగా 20వ తారీఖున వీళ్ళు కేసు దర్జీ చేశారు అతని మీద. మేము ఒకటేసి A1గా అతన్ని పెట్టాం. 20వ తారీఖు ఎప్పుడు, ఇవాళ ఏ తారీఖు అండి? 23. అంత అసమర్థుల ఆంధ్రప్రదేశ్ పోలీసులు? దెన్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ స్ట్రైట్ క్వశ్చన్, మీరంత అసమర్థులా? ఒక దొంగని, ఒక దోపిడీదారుణ్ణి, ఒక అవినీతి పరుణ్ణి, ఒక హత్య రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని, ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి ఒక వ్యక్తిని, అంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినటువంటి ఒక వ్యక్తిని పోలీసులదే. అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందిని కూడా మనం ఏం తీసేయం, వాళ్ళేం కడిగిన ముత్యాలేం కాదు అక్కడ, వాళ్ళు అంతేగా. మీకు అక్కడ అంత క్లియర్గా కనబడుతున్నప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఎందుకు మీరు కేసు ఫైల్ చేయలేకపోయారు? ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళ వితండవాదాలు. మళ్ళా మొన్న తెనాలి ఘట్టంలో ఎందుకయ్యా కొట్టావు అని అంటే, అవును నన్ను ప్రశ్నించాడు, నన్ను కులం పేరుతో దూషించట కాబట్టి నాకు కోపం వచ్చింది, నాకు బీపీ వచ్చింది, కొట్టేశా. నిన్న సోషల్ మీడియాలో ఈవీఎంలో పావు దూరింది అనేది ఇంకో నేను చెప్తున్నా. అందుకనే పాపం వాళ్ళ సౌమ్యం, నేను సౌమ్యులు కదండి, జగన్మోహన్ రెడ్డి సౌమ్యులు కదా వాళ్ళు. ఈ మహానుభావుడు అవును రిగ్గింగ్ చేశారు, నాకు బీపీ వచ్చింది, కొట్టేశా, ఇది పగల కొట్టేశా. మీరు రిగ్గింగ్ చేశారని చెప్పి కదా ఇప్పుడు అంటుంది. నేను అదే మాట అడుగుతున్నా కదా, పోనీ రిగ్గింగ్ చేశారని అంటున్నా కదా. అదే తలకు మాసం సన్నాసులారా, ఒకవేళ అది చేస్తే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అడగంటారా నాయన? ఈ అంబటి రాంబాబు వచ్చి బయటకు వచ్చి ఫేక్ వీడియో అంటున్నాడు కదా, ఒరే నాయన ఫేక్ వీడియో అయితే పోయి కంప్లైంట్ చేయరా నాయన. అది చేత కాదు, మళ్ళా వణికిపోతారు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు కదా. పోనీ ఇవాళ రోజున జరిగింది ఏంటంటే, నంబూరు శేషగిరిరావు గారు అక్కడ ఉన్నటువంటి మా పోలింగ్ ఏజెంట్ వెళ్ళి కన్ఫ్రంట్ చేశాడు. కానీ మీరు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను చంద్ర గారు, తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి అడ్డమైన వెధవలకి చెప్తున్నాను నేను. అరే నాయన, అంత ఇష్యూ జరిగినా సరే నిజంగా ఆయనకు చాలా కోపం వచ్చిందండి. ఒక పోలింగ్ ఏజెంట్ అట్లా ఈవీఎంలను ధ్వంసం చేస్తుంటే కోపం అయినా సరే మీదకి వెళ్ళాడు తప్పించి ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చెయ్యాల. కానీ ఆ దరిద్రులు బయటకు వచ్చిన తర్వాత అదే నంబూరు శేషగిరిరావు దాడి చేసి విచక్షణ, ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది, విచక్షణారహితంగా దాడి చేసి తల పగల కొట్టారు. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద రాయి ఇసిరితారే హత్యాయత్నం అన్నారు కదా, తలబగలు కొట్టిన హత్యాయత్నాలు కావా? 307 లేవే అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనుషులంటే కొంతమంది, అది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమంది, నాకు తెలిసి 1, 2, 3 లెక్క పెట్టచ్చు. మహిళలంటే కూడా కొంతమంది, భారతిరెడ్డి గారు ఇంకొకటి 2, 3 లెక్క పెట్టచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అసలు మనుషులుగా కింద కూడా లెక్కరారు. మనుషుల మీద హత్యాయత్నం చేస్తే కదా వాళ్ళు హత్యాయత్నం అని పెట్టేది. అండ్ ఇంకొకటండి, గులకరాయితో అయితే హత్య చేయొచ్చండి. మీరేం మాట్లాడుతున్నారు చంద్ర గారు? గొడ్డలతోనూ సమ్మెటలతోనూ ఇలా ఏమంటారు అని అంటే వీటితో అది చేయలేరండి, చేయలేరు, అసలు చేయలేరు. అలా చేస్తే ఏం జరుగుతుంది? గుండెపోటు అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిందని పారిపోయిందని మెడిటేషన్ అంటారా వచ్చి?